హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు 17/2/2025, అంటే సోమవారం, ఫిబ్రవరి 2025. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఈరోజు బ్యాడిగి మార్కెట్, ఖమ్మం మార్కెట్, వరంగల్, గుంటూరు మార్కెట్ల గురించి తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేయడం వల్ల మనమేం నష్టపోం కదా. ఒక్క లైక్ చేస్తే చాలామందికి మన ఛానల్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది, చాలామందికి తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, లైక్ చేయండి, చాలు ఒక్క లైక్. ఈరోజు బ్యాడిగి మార్కెట్కు 2,00,000 దగ్గర 2,10,000, 2,10,000 దాకా వచ్చినాయి. ఇంకా మనకు వరంగల్ మార్కెట్కు 40,000 బస్తాలు వచ్చినాయి. ఖమ్మం మార్కెట్ ఈరోజు సెలవు. గుంటూరు మార్కెట్కు 1,70,000, 1,90,000 ఆ రేంజ్లో నడుస్తూ ఉంది. ఓవరాల్గా రోజు రోజుకు సరుకులు పెరిగే కొద్దీ తగ్గకుండా పెరుగుతూ ఉంది అని అంటే మార్కెట్ 1,500 డౌన్ అవుతుంది తప్ప పెరిగే ఛాన్స్ ఎక్కడ కనిపించదు. దయచేసి మార్కెట్ వస్తుందా అంటే మనం మార్కెట్కి పోతూనే ఉంటాం, కానీ మార్కెట్ అయితే రాదు. ఓకేనా, అది గుర్తుంచుకోండి. దయచేసి ఊరక దాని గురించి మనం మాట్లాడుకోకపోవడం చాలా వరకు ఉత్తమం. ఎందుకంటే 2-3 నెలల వరకు ఇదే విధంగా నడుస్తుంది. ఎందుకంటే వ్యాపారస్తుడు కానీ, కమిషన్ ఏజెంట్ దగ్గర కానీ, లేకపోతే కనుక వ్యాపారం చేసే వ్యాపారస్తుల దగ్గర కానీ, స్టాకిస్ట్ దగ్గర కానీ, ఎక్స్పోర్ట్ దగ్గర కానీ, ఎవరి దగ్గర కూడా అనుకున్నంత స్థాయిలో డబ్బులు ఎక్కడా లేవు. ఎందుకంటే కోట్లలో నష్టం జరిగింది. లక్షలు జరిగితే తట్టుకునేవారు, కానీ కొన్ని కోట్లలో జరిగింది. 10 సంవత్సరాలు వాళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. అది కొంచెం గమనించాలి. రైతులకు ఎంత నష్టం, రైతులు కొన్ని లక్షల మంది, కోట్ల మంది వ్యవసాయం చేస్తారు, కానీ వ్యాపారస్తులు కొన్ని వేల మందిలోనే ఉంటారు. నాకు తెలిసి కొన్ని వందల వేలల్లోనే ఉంటారు, అందుకంటే నాకు తెలిసినంత ఎక్కువే ఉండరు. అందుకోసం కొంచెం గమనించాలి. చాలా వరకు నష్టాలు అయితే చవి చూస్తూ ఉన్నారు. రైతులకు ఎంతైతే నష్టం ఉంటుందో వాళ్ళకు డబుల్ త్రిబుల్ ఉంటుంది. అది కొంచెం మళ్ళీ సపరేట్ మ్యాటర్. ఈరోజు బ్యాడిగి మార్కెట్కు 2,00,000 బస్తాలు వస్తే దగ్గర మనకు డబ్బీ బ్యాడిగి చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దయచేసి ప్రజెంట్ స్టాకులు మీకు డబ్బీ బ్యాడిగి 30,000 కానించి 35,000 వరకు, లేదంటే 25,000 కానించి 35,000 వరకు అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇచ్చేసుకోండి. ఎందుకంటే క్వాలిటీ వైజ్గా మార్కెట్ అయితే అడగడం జరుగుతూ ఉంటుంది. ఏసీలో పెడితే ఆ క్వాలిటీ అనేది పనికి రాకుండా పోవడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కొంచెం గమనించాలి, అది ఎవరైనా సరే. డబ్బీ బ్యాడిగి మనకు 15,000 కానించి ఈరోజు చూసుకుంటే మనకు 34,000 వరకు ఈరోజు మార్కెట్లో నడవడం అయితే జరుగుతూ ఉంది. ప్రతిరోజు 36 అన్న వేస్తూ ఉన్నారు, కానీ ఈరోజు అంటే అనుకున్నంత స్థాయిలో ఎక్కడ కూడా క్వాలిటీలు అయితే రావట్లేదు. అనుకున్నంత స్థాయిలో క్వాలిటీలు ఎక్కడ కూడా రావట్లేదు. అంటే 15,000 కానించి 25,000 వరకు మీడియం బెస్ట్లు నడుస్తూ ఉంది. 25,000 కానించి 30,000 వరకు బెస్ట్లు నడుస్తూ ఉన్నాయి. 30,000 కానించి దగ్గర 34,000 వరకు డీలక్స్ వెరైటీలు, ఎక్స్ట్రాడినరీ వెరైటీలు ఉంటే చాలా, ఇంకా అది 40,000, 42,000 ఇత్తనాలకు సంబంధించిన కాయలు, అటువంటి ఎక్స్ట్రాడినరీ, ఇంకా అది ఇత్తనాలకు దానికి సంబంధించిన వెరైటీలు మాత్రమే ఆ విధంగా వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా కడ్డీ బ్యాడికి చూసుకుంటే మనకు అది కూడా మనకు 15,000 కానించి 31,500 వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. నా 27, 28 చూపిస్తూ ఉన్నారు కదన్నా, ఎక్కడ చూసినా అంటే 27, 28 మనం కూడా ఈరోజు బస్తాల మీద రాసింది కూడా మనము చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా కొంచెం గమనించాలి రైతు మిత్రులు ఎవరైనా సరే. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతిసారి అడుగుతూ ఉన్నానంటే అర్థం చేసుకోవాలి. లైక్ చేయండి, నచ్చిన విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. షేర్లు కొట్టడం వల్ల చాలా వరకు తిరుగుతూ ఉంటుంది, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసినట్టు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి ఎవరొకరు సబ్స్క్రైబ్, లైక్ అనేది కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకు 15,000 కానించి 22,000 వరకు లోయెస్ట్ రకాలు. లోయెస్ట్ అంటే మీడియం బెస్ట్లు 22,000 కానించి 27,000 వరకు నడుస్తూ ఉంటుంది. 27,000 కానించి 31,500 వరకు డీలక్స్ వెరైటీలు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు సర్పన్ 102 చూసుకుంటే 10,000 కానించి 23,000 వరకు మార్కెట్లో నడవడం అయితే జరుగుతూ ఉంటుంది. 10,000 కానించి 17,000, 15,000 వరకు బెస్ట్లు, మీడియం బెస్ట్లు వచ్చేసరికి 15,000 కానించి 18,000 వరకు, 18,000 కానించి 23,000 వరకు డీలక్స్ వెరైటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మనకు 2043 విషయానికి వచ్చేసరికి 10,000 కానించి 18,500,
10,000 కానించి 14,000 వరకు మాత్రమే మార్కెట్లో లోయెస్ట్ రకాలు, రకరకాల వెరైటీలు, బెస్ట్లు అన్నీ వేయడం అయితే జరుగుతూ ఉంది. 18,500 అనేది డీలక్స్ వెరైటీ, క్వాలిటీ సూపర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రేట్ అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మీరు అనుకున్న 411, 108 సువర్ణ బ్యాడగి, కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు 5,000 కానించి 11,500 వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వాటి జోలి వెళ్ళొద్దని నేనైతే నా మనవి. 2043 వేయాలనుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు సర్పన్ వేయడం చాలా వరకు మంచిది. ఇంకా 5531 విషయానికి వచ్చేసరికి 5531 అయితే ఈరోజు చాలా వరకు మార్కెట్లో 12,000, 5,000 కానించి 12,000 వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. అది ఓవరాల్గా. ఇంకా డీడీలు అయితే మాత్రం 11,000 కానించి 13,500, రుద్ర బ్యాడ్కి 12,000 కానించి 14,500. ఇంకా మన గుంటూరు రకాలు సూపర్ 10లు 334ల విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర 9,000 కానించి 11,500, 12,000 వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా బ్యాడ్గి మార్కెట్లో. తాళ్ళు రకాల విషయానికి వచ్చేసరికి కొన్ని రకాలు 1,500 కానించి 3,000, 3,000 కానించి 4,000 ఆ రేంజ్లో తాలుగాయలు అయితే మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంది. 5531 తాళ అయితే మాత్రం 4,000 కానించి 6,500. 2043 కడ్డీ తాళ అయితే మాత్రం 2,000 కానించి 3,700 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా గుంటూరు మార్కెట్కి ఈరోజు దగ్గర మనకు 1,80,000, 1,90,000 వరకు వస్తే తేజాలు 11,000 కానించి మనకు 13,500 వరకు మార్కెట్లో వేయడం జరిగింది. డీలక్స్ వేరేట్ అయితే 13,800. ఇంకా డీడీలు అయితే మాత్రం 10,000 కానించి 13,000, డీలక్స్లు ఉంటే 13,000. 341లు 12,000 కానించి 13,500, డీలక్స్ ఉంటే 13,500. నెంబర్ 5లు 11,000 కానించి మనకు దగ్గర 13,700. 273 కుబేరా 9,000 కానించి 11,500. 334లు సూపర్ 10లు 11,000 కానించి మనకు 12,500, డీలక్స్లు ఉంటే 13,000. ఆర్మూరు 9,000 కానించి 10,000, 10,500. షార్పుల విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి 11,500, 12,000. రోమి 26 10,000 కానించి 12,200. 355 బ్యాడ్కి 9,000 కానించి 11,500, డీలక్స్లు ఉంటే 12,500. సింజంట 5531 10,000 కానించి 11,500. 2043 బ్యాడ్కి 11,000 కానించి 13,500. ఎక్స్ట్రాడినరీ వెరైటీ డీలక్స్ ఉంటే మాత్రం 13,500. బంగారం అయితే 10,000 కానించి 11,500. బుల్లెట్లు 10,000 కానించి 12,000, డీలక్స్ ఉంటే 12,500. క్లాసిక్ 8,000 కానించి 10,000. సీడ్ మీడియం క్వాలిటీలు 7,000 కానించి 10,000. తేజతాలు 6,000 కానించి 7,500, డీలక్స్లు ఉంటే మనకు 8,000 వరకు తాళ్ళు అయితే తేజతాలు. లాల్ కట్ అయితే మాత్రం 8,000 కానించి 9,500. సీడ్ తాళ్ళు 4,000 కానించి మనకు 6,500. ఇంకా వరంగల్ మార్కెట్కి ఈరోజు 40,000 బస్తాలు వస్తే తేజాలు 13,000 కానించి 12,000 కానించి 13,800. 341లు 12,000 కానించి 13,500. వండర్ హార్ట్లు 12,000 కానించి 16,000. 5531 11,000 మీడియాలు. నెంబర్ 5లు 12,000 కానించి మనకు 11,000 కానించి 12,500. దీపిక 17,200. టమోటా మిర్చి 25,000. సేల్స్ అయితే బాగానే నడుస్తూ ఉంది. ఇది ఓవరాల్గా మనకు మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేయండి. ఇంకా రైతులు టెండర్ ఫారం వచ్చిన తర్వాత రాసింటారు కదా, అవి మొత్తం వస్తూ ఉంటే కొంచెం చూస్తూ ఉండండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ అయితే చేయని వాళ్ళు చేయండి. 10 మందికి నచ్చితే షేర్ చేయండి, చాలామంది చూసే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ చేయండి.
ಇದು ಯೂಟ್ಯೂಬರ್ ಯಾ ಕೇಳಿ ಕಿಲೋ ಲೆಕ್ಕ ರೇಟ್ ಆಗಿತ್ತು ವಿಡಿಯೋ सेकंड डबल 531 सेकंड डब्बी मीडियम हेलो डब्बी बेस्ट एवरेज ಹೇಳ್ರಿ ಇಲ್ಲ ಮೇಡಮ್ ಡಬ್ಬಿ बस